ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి ఇది వచ్చేసి బండ్లగూడ వీకర్ సెక్షన్ కాలనీ దగ్గర అయితే ఉంది. మనకు ఒక బ్రో అయితే కమెంట్ చేసిండు, వాళ్ళది ఇంకొకటి షెడ్ ఉంది, వాళ్ళది గోల్డెన్ విలాస్ దగ్గర, ఒకసారి అది వీడియో అని చెప్పి మనకు బ్రో అయితే కమెంట్ చేసిండు. ఆ బ్రో కోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇక్కడ వీడియో స్కిప్ కొట్టకుండా. ఇంకా రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఒక్కసారి చూడరు, ఈడ వినాయకుడు. ఒక్కసారి గణేష్ చూడరు, పెద్ద సెటప్. మనకు అక్కడ సైడ్ హనుమంతుడు, ఇక్కడ సైడ్ ఇద్దరు మునిలు ఉన్నారు, ఇంకా లేదో దేవతలు ఉన్నారు. మొత్తం 6 దేవతలు ఉన్నారు. ఒక పెద్ద సెటప్, బ్యాక్ డ్రాప్ కూడా ఇచ్చారు. ఏదో పెద్ద థీమ్లో అయితే ఈ గణేష్ని తయారు చేస్తారు. ముంబై గణేష్ ఇది డిఫరెంట్, అంటే మన స్టైల్లో. ఇంకా ఇవన్నీ వినాయకులే. ఇక్కడ మనకు ఒక పెద్ద వినాయకుడు అయితే తయారవుతుంది, ఇంకా మొత్తం అయితే రెడీ కాలేదు. ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ లైన్ ఉన్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ మోడల్లో ముంబై స్టైల్ గణేష్ అయితే తయారు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దుర్గమాతలు కూడా అప్పుడే మొత్తం వచ్చేస్తారు చూడండి, తయారైపోతున్నాయి. దుర్గమాత సీజన్ కూడా వచ్చేసింది కదా, నవరాత్రి సీజన్. ఇవన్నీ వచ్చేసి చిన్న గణేష్, అంటే ఇవి ఒక 8 ఫీట్స్ ఉన్నాయి. ఈ రోలు ఇవన్నీ సేమ్ ఉన్నాయి, ఇవన్నీ లైన్గా. ఇవన్నీ ఒక హైట్ అన్నమాట. ఒక్కసారి గణేష్ చూడరు ఎంత మంచి ఇట్లా కూర్చొని ఉందో. ఒక్కసారి ఈ వినాయకుని చేతికి చూడండి, ట్యాగ్ వేసిందంటే ఈ విగ్రహాన్ని ఎవరు బుక్ చేసుకోరనమాట, సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక్కసారి విగ్రహం చూడండి, ఇది ఇంకా మొత్తం తయారు చేస్తారు. ఇంకలైతే మనకి దేవత అవుతుంది, ముంగల చిన్న వినాయకుడు. అంటే దేవతనే పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే మనకు అందులో హైలైట్ వినాయకుడు కనిపిస్తుంది. వినాయకుని దగ్గర ఎలుకలు తయారవుతున్నాయి, అంటే పెద్ద పెద్ద వినాయకులకి ఇట్లా పక్కన పెడతారు కదా, అవి సపరేట్గా తయారు చేసుకొని అక్కడ పెడతారు అనమాట. మా వీడియో నచ్చితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్.